అమ్మాయి మూలికల కోసం అడవిలోకి వెళ్తుంది. అయితే ఈమె దగ్గరికి ఆ అడవిలో ఉన్న కొన్ని భయంకరమైన తోడేళ్లు తినేయడానికి వస్తూ ఉంటాయి. అప్పుడు ఈమె బుట్టలో ఉన్న ఆ తెల్లపిల్లి ఒక్కసారిగా బయటకు దూకి అది చూస్తుండగానే పెద్దటి తెల్లపులిలా మారిపోతుంది. అంతేకాకుండా ఈ పులి అక్కడ ఉన్న తోడేలన్నింటినీ ఒక్కొక్కటిగా పట్టుకుని చంపేస్తుంది. అయితే ఇదంతా చూస్తున్న అమ్మాయి ఆ పెద్ద పులిని చూసి భయపడిపోతుంది. అలాగే ఆ పులి తనను కూడా చంపేస్తుందని అనుకుంటుంది. కానీ ఆశ్చర్యంగా ఆ పెద్ద పులి మళ్ళీ చిన్న తెల్లపిల్లిలా మారిపోతుంది. అప్పుడు ఈమె కింద పడి ఉన్న తెల్లటి జేడ్లాకెట్ చూస్తుంది. ఇది చూడగానే ఈమెకు ఒక సంఘటన గుర్తు వస్తుంది. అదేంటంటే కొన్నేళ్ల క్రితం ఒక దేవకన్య ఈ అమ్మాయికి ఈ చిన్న పిల్లిని బహుమతిగా ఇస్తుంది. అంతేకాకుండా ఈ పిల్లిని ఇస్తూ ఎట్టి పరిస్థితుల్లో దీని మెడలో ఉన్న ఈ తెల్ల లాకెట్ తీయొద్దని హెచ్చరిస్తుంది. అయితే ఆ లాకెట్ తీయడం వల్ల ఎంతటి ప్రమాదం వస్తుందో ఈమెకు తెలియడం వల్ల వెంటనే ఆ పిల్లికి మళ్ళీ ఈమె ఆ లాకెట్ కట్టేస్తుంది. అలాగే ఈ అమ్మాయి తన పిల్లిని తీసుకుని ఇంటికి వెళ్తూ ఉండగా దారి మధ్యలో కొందరు బందిపోట్లు ఈ అమ్మాయిని అడ్డుకుంటారు. అలాగే పిల్లి మెడలో ఉన్న ఈ జేడ్ లాకెట్ చూసి ఇది విలువైనదనుకుని వెంటనే తమకు ఇచ్చేయమని బలవంతం పెడతారు. కానీ ఈ అమ్మాయి మాత్రం పిల్లి మెడలో నుంచి ఈ లాకెట్ తీస్తే మీకు చాలా ప్రమాదమని హెచ్చరిస్తుంది. అయితే ఈమె మాటలకు ఆ బందిపోట్లు నవ్వుకుంటూ ఉంటారు. అప్పుడు ఈ అమ్మాయి తన దగ్గర ఉన్న ఒక విలువైన మూలిక తీసి ఆ లాకెట్ కు బదులుగా దీన్ని తీసుకోండి అని ఇస్తుంది. అయితే ఆ బందిపోటు ఈ మూలికను తీసుకున్నా సరే మళ్ళీ ఆ పిల్లి మెడలో ఉన్న జేడ్ లాకెట్ ఇవ్వాలంటూ ఈ అమ్మాయిని బలవంత పెడతాడు. కానీ ఈ అమ్మాయి దీని మెడలో లాకెట్ తీస్తే ఇది పులిలా మారి మీ అందరినీ చంపేస్తుందని చెప్తుంది. అలాగే ఈ పిల్లి కూడా వీళ్ళందరినీ కోపంగా చూస్తూ ఉంటుంది. ఇంతలో బందిపోటు నాయకుడు దాని మీదకు కుక్క వదలమని చెప్తాడు. అప్పుడు ఈ పిల్లి కోపంగా అరిచేసరికి ఆ కుక్క కూడా భయంతో వెనక్కి వచ్చేస్తుంది. అప్పుడు నాయకుడు ఆ కుక్కను పిరిగిదని తిట్టి పంపించేస్తాడు. అలాగే లాకెట్ ఇవ్వమని బలవంతం పెట్టడంతో ఈ అమ్మాయి వాళ్లతో ఇప్పుడే ఈ పిల్లి పెద్ద పులిలా మారి కొండ మీద ఉన్న తోడేళ్లన్నింటినీ చంపేసిందని చెప్తుంది. ఇది వినగానే నాయకుడు ఎంత చిన్న పిల్లి పులిలా మారడమేంటి, అది కూడా తోడేళ్లను చంపేయడమేంటని వాళ్ళంతా నవ్వుకుంటూ ఉంటారు. అదే సమయంలో నాయకుడు ఈ అమ్మాయి ముఖం మీద తెరతీయగా ఆమె చాలా అందంగా ఉండడంతో ఈ రోజు నిన్ను ఖచ్చితంగా అనుభవించాల్సిందే అంటూ ఆ అమ్మాయి దగ్గరికి వస్తూ ఉంటాడు. అప్పుడు ఈమె చేతిలో ఉన్న పిల్లి ఒక్కసారిగా కిందకి దూకి నాయకుడి మీదకు గర్జిస్తూ ఉంటుంది. అప్పుడు పక్కనే ఉన్న బందిపోట్లు ఆ పిల్లిని పట్టుకోవడానికి ప్రయత్నించగా అదే సమయంలో నాయకుడు ఆ అమ్మాయిని బలవంత పెడుతూ ఉంటాడు. కానీ ఈ పిల్లి మాత్రం ఈ దొండగుల్ని కొరికేస్తూ అలాగే వాళ్ళని గీరేస్తూ గాయపరుస్తుంది. అప్పుడు ఆ దొండగులు ఈ పిల్లి ప్రమాదకారిగా ఉందని వెంటనే మనం వెళ్ళిపోవాలని నాయకుడిని బలవంత పెడతారు. అప్పుడు నాయకుడు ఇప్పుడు తప్పించుకున్నావు సరే, తర్వాత ఎలా అయినా సరే నీ అంతు చూస్తానని అక్కడ నుండి వెళ్ళిపోతాడు. అయితే ఆ తర్వాత ఏమైందో తెలియాలంటే ఈ వీడియో లైక్ చేసి నెక్స్ట్ పార్ట్ అని కామెంట్ చేయండి.